Hi guys, welcome back to my channel Supriya Stories. సో ఈ రోజు అయితే నేను ఇంత బ్యూటిఫుల్ మేకప్ లుక్ని ఎలా క్రియేట్ చేశానో చెప్పబోతున్నాను. సో ఈ లుక్ అయితే ఫెస్టివల్స్కి, మ్యారేజెస్కి గెస్ట్గా వెళ్ళే వాళ్ళకి అండ్ కాలేజ్ కిడ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ లుక్ మీకు నచ్చినట్టయితే సో వీడియోని లాస్ట్ దాకా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిందే మాయిశ్చరైజర్. సో ఈ స్టెప్ అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఇట్ ఈజ్ అ రిమైండర్. సో మాయిశ్చరైజర్ లేకుండా మేకప్ అయితే వేసుకోకండి. ఒక లేయర్లా ఫామ్ అవుతుంది మీ స్కిన్కి, మేకప్కి. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మనం లిప్ బామ్ పెట్టేసుకుందాం. సో లిప్ బామ్ ఇప్పుడే పెట్టుకుంటే మనం లిప్స్టిక్ వేసే టైంకి మన లిప్స్ మాయిశ్చరైజర్గా ఉంటుంది. సో యాక్చువల్లీ మనం ప్రైమర్ వాడాలి. సో ఫెస్టివల్ గ్లో కాబట్టి ప్రైమర్ వాడాలి. సో పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ ఎవరికైతే ఇష్టం నచ్చుతాయో వాళ్ళు పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ అయితే వాడచ్చు. బట్ నాకైతే డ్రై స్కిన్ అండ్ నాకు పోర్స్ కూడా అంత ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉండవు గైస్. సో నేనైతే గ్లోయి ప్రైమర్ పెట్టుకుంటాను ఈరోజు. సో దిస్ ఈస్ ఫ్రమ్ డైలీ కాస్మెటిక్స్. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది లిక్విడ్ గ్లో గైస్. సో యూ కెన్ సీ. సో నెక్స్ట్ ఫౌండేషన్ కైనా ముందు మనం ఐ కన్సీల్ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్ నా షేడ్ కన్సీలర్ తీసుకున్నాను. సో దీన్ని మనం ఫ్యూ సెకండ్స్ అయితే వదిలేద్దాం. ఈ లోపల మనం ఫౌండేషన్ డాట్ చేసుకుందాం. సో ఫెస్టివల్ లుక్ కాబట్టి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను గైస్. అదర్వైజ్ స్కిన్ టింట్ ఆర్ బీబీ క్రీమ్ ఈజ్ బెస్ట్ ఫర్ డైలీ యూస్. సో దెన్ ఈ షేడ్ మిక్స్ చేస్తున్నాను. సో ఈ టూ మిక్స్ చేస్తే నాకు బ్యూటిఫుల్ కవరేజ్ అనేది వస్తుంది. సో బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ తీసుకుని తక్కువ స్మాల్ అమౌంట్స్. ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్స్. సో నా బ్యూటీ బ్లెండర్ తీసేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని డాట్ పెట్టేసి ఎక్కడైతే మీకు ఎక్కువ కవరేజ్ కావాలో అక్కడ ఎక్కువ డాట్స్ పెట్టుకుని, తక్కువ కవరేజ్ కావాలో అక్కడ అయితే ఇలా డాట్స్ పెట్టేసుకోండి. సో మన కన్సీలర్తో పాటు ఫౌండేషన్ కూడా బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకుందాం. సో మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అండర్ ఐస్ అయితే మనం సెట్ చేసుకుందాం. సో ఈ ఫిట్ మీ పౌడర్తో అయితే మనం అండర్ ఐస్ని సెట్ చేసుకుందాం. సో నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఓన్లీ అండర్ ఐస్ సెట్ చేసుకుంటాను గైస్. ఇది ఆయిలీ స్కిన్ అయితే మీరు ఫేస్ అంతా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్లష్లోకి వెళ్ళిపోవచ్చు గైస్. సో మనం చేస్తుంది ఫెస్టివల్ లుక్ కాబట్టి మన బ్లష్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మనం 2 స్టెప్స్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఎనీ క్రీమ్ బ్లష్ తీసుకుని అప్లై చేసుకుని దానిపైన పౌడర్ బ్లష్ అప్లై చేసుకుంటే మనకి ఎక్కువసేపు ఉంటుంది బ్లష్ అనేది. దిస్ బ్లష్ ఈస్ ఫ్రమ్ బ్లూ హెవెన్ గైస్. ద కలర్ ఈజ్ ఆల్సో పింక్. సో లెట్స్ అప్లై దిస్. ఇది చాలా ఈజీ గైస్. ఇలా అప్లై చేసుకుని చిక్స్ మీద బ్లెండ్ చేసేసుకోవడమే. ఆన్ ద గోకి ఈ బ్లష్ చాలా బాగుంటుంది. సో యూ కెన్ సీ మనకి ఫ్లష్ ఆఫ్ కలర్ అయితే వచ్చింది. సో దీనిపైన మళ్ళీ మనం ఇంకో బ్లష్ని అయితే లేయర్ చేద్దాం. షుగర్ కాస్మెటిక్స్ షేడ్ ఇలా ఉంటుంది. డోంట్ మైండ్ దట్ గైస్. అగైన్ మై బుడ్డోడు. సో అయితే చిక్ టింట్ వేసుకున్నామో ఆ కలరే తీసుకోవాలి బ్లష్. సో నేను బ్లష్ బ్యూటీ బ్లెండర్తో ఇలా తీసుకుని నెక్స్ట్ ఐమ్ డాబింగ్ ఆన్ బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ దెన్ అప్లయింగ్ ఆన్ మై చీక్స్. చూసి సో దట్ న్యాచురల్గా వస్తుంది. అదర్వైజ్ మనకి ఇలా మార్క్లా ఉండిపోతుంది, అస్సలు న్యాచురల్గా ఉండదు. సో ఇప్పుడు మనం బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ తీసుకుని ఇలా బ్లెండ్ చేసి దెన్ యూ షుడ్ అప్లై గైస్. సో వన్స్ బ్లష్ అయిపోయిన తర్వాత విల్ గో బ్యాక్ టు అవర్ ఐస్. ఫెస్టివల్ లుక్ కాబట్టి నాకు గ్లిటర్స్ అంటే ఇష్టం కాబట్టి నేను గ్లిటర్ ఐ మేకప్ అయితే చేయబోతున్నాను ఈరోజు. ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ షేడ్ ఐస్ మొత్తం అప్లై చేసుకుంటాను. సో
సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని హ్యాపీగా కొనుక్కోవచ్చు బికాస్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. నేనైతే ఈ కలర్ తీసుకుని అవి మొత్తం అప్లై చేసుకుంటాను. ఇట్స్ లైక్ సో ఆఫ్టర్ మై ట్రాన్సిషన్ షేడ్ నేను ఒక డీపర్ బ్రౌన్ తీసుకుని ఐఎమ్ మిక్సింగ్ విత్ దిస్ పింక్. సో మనం పింక్ టోన్స్లో వెళ్తున్నాం కాబట్టి మనం డీప్ పింక్ ఇది మిక్స్ చేశాను. మన దగ్గర ఏమైనా షేడ్ లేనప్పుడు ఇలా మిక్సింగ్ చేసుకున్నా కూడా మనకి న్యూ షేడ్ వస్తుంది. సో ట్రై చేయండి, మీరు ట్రై చేయకపోతే. యూ కెన్ సీ పింక్ వచ్చింది నాకు. అండ్ ఈ పింక్ ఇక్కడ ఉన్న రాణి పింక్లా లేదు. ఈ పింక్ కొంచెం న్యూట్రల్గా ఉంది బికాస్ ఐ మిక్స్డ్ విత్ దిస్ షేడ్. సో దాట్స్ ద పవర్ ఆఫ్ మేకప్. యూ కెన్ మిక్స్, రీమిక్స్, రీయూజ్, యూ కెన్ డూ ఎనీథింగ్. బట్ మీకు నచ్చింది అయితే అచీవ్ అవుతుంది. కరెక్ట్గా నా డ్రెస్ టోన్కి మ్యాచ్ అవుతుంది షేడ్. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ దిస్ షేడ్ అండ్ ఎడ్జెస్ని స్మూత్గా బ్లెండ్ చేస్తున్నాను సో దట్ మనకి ఆ బ్లెండింగ్ స్మూత్గా ఉంటుంది. ఎడ్జెస్లో మనం ఇలా అనుకుంటే మనకి ఆ షార్ప్ లుక్ వస్తుంది. బట్ ఆ షార్ప్ లుక్ వచ్చిందని కూడా తెలియకూడదు, న్యాచురల్గానే ఉండాలి. ఎస్ చేసి అగైన్ ఐ మిక్సింగ్ దిస్ బోత్. ఆ షేడ్ అప్లై చేసుకోండి. ఎస్ సో ఐస్ ఆర్ డన్ గైస్. సో మనకి స్పార్కిల్ కూడా కావాలి కాబట్టి స్విస్ బ్యూటీ నుంచి ఇది ఒక గ్లిటర్ ప్యాలెట్. ఇందులో ఉండేవన్నీ కొంచెం హై షైన్ ఉంటాయి. లైక్ మనం గోల్డ్ కలర్ తీసుకుంటే ఇండియన్ ఫెస్టివల్స్కి, మ్యారేజ్ లుక్స్కి అన్నీ గోల్డ్ అండ్ సిల్వర్ లైక్ ఈ 2 షేడ్స్ ఉంటే చాలు గైస్. సో ఇందులో రోజ్ గోల్డ్ కూడా ఉంది. సో అగైన్ ఎక్స్క్యూజ్ దట్ పార్ట్. సో మిగతా షేడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయో. దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. సో లెట్స్ అప్లై గోల్డ్. సో మనం ఇప్పుడు గ్లిటర్స్ కానీ షిమ్మర్స్ కానీ మన హ్యాండ్స్తోనే అప్లై చేసుకోవాలి. హ్యాండ్స్ ఆర్ బెస్ట్. సో లుక్ ఎట్ దట్ షైన్ గైస్. ఐ స్వాచ్. కెన్ యూ సీ ద స్వాచ్? సో ఇది గోల్డ్. నేను సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ కూడా. సిల్వర్ ఇస్ లైక్ హై షైన్, వెరీ హై షైన్. సో రోజ్ గోల్డ్ కనిపిస్తున్నాయి. లైక్ లైట్ వస్తుంటే ఎంత మంచిగా రిఫ్లెక్ట్ అవుతున్నాయో చూసారా. సో దిస్ ఈస్ వాట్ గ్లిటర్స్ డూ అనమాట. సో నార్మల్ షిమ్మర్స్ కూడా యూజ్ చేయొచ్చు బట్ ఐ ప్రిఫర్ గ్లిటర్స్. This I look turned out so well guys. So you can see guys my eye makeup. I'll apply kajal today. So ఇది Rene Cosmetics guys. So this is very jet black. Again you can see the swatch. So ఇది చాలా బాగుంటుంది and it is also transfer proof. ఐ షాడో తీసుకుని స్మోక్డ్ లుక్ కోసం నేను ఇలాగా బ్రౌన్ ఐ షాడో తీసుకుందాన్ని స్మెచ్ చేస్తున్నాను. మస్కారా అప్లై చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఫ్రమ్ మాస్ కాస్మెటిక్స్ అగైన్. Look at the eye look guys, like wow. నా ఐబ్రోస్కి అయితే నేను సేమ్ మస్కారాని సో ఫైనల్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్. దిస్ ఈజ్ ఫ్రమ్ లవ్ ఎర్త్ గైస్. లుక్ ఎట్ ద షేడ్ గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హైలైటర్ గైస్. సో ఫెస్టివ్ లుక్ అంటే మనకి హైలైటర్ ఉండాల్సిందే. దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్సైడ్ కాస్మెటిక్స్. సో దాన్ని అయితే అప్లై చేసేసుకుంటున్నా హ్యాండ్స్తో. మా మేకప్ అయితే అయిపోయింది, నా సెట్టింగ్ స్ప్రే.
సో మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే మన మేకప్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి. సో సెట్టింగ్ స్ప్రే వేసుకోవడం వల్ల మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది గాయస్ మేకప్ అనేది. ఈ లిక్విడ్ జ్యువెలరీతో వేర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి మంచి మంచి లుక్స్ అయితే ఇంకా ఎక్కువ రాబోతున్నాయి అండ్ ఆల్సో మెనీ మోర్ వీడియోస్. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.